ముగిస్తాక మీకు మిమ్మల్ని బోరు కొట్టని బోరు కొడుతుందా టీవీలు చూస్తున్నా నన్ను చూస్తురా మంచిగా మాడుతున్నానా గట్టిగా మాడుతున్నానా ఓటు వేస్తారా మరి పక్క నిజం ఎన్నికలు ఎప్పుడక్క జోష్ వస్తుందా నేను జోష్ నింపడానికి రాలే మా అక్కలను అమ్మలను అన్నలను దమ్మలు చూస్తే జోష్తో ఇంకా పోయి ఇంకా 3 మీటింగ్ గట్టిగా మాట్లాడతాను పొద్దునే ఇక్కడికి వచ్చిన ఎన్నికలు ఎప్పుడక్క ఎన్నికలు ఎప్పుడు అయ్యో ఏ 11 వచ్చే నెలనా మా కుప్ప పుచ్చారు కదా పోతారు కదా పక్క 11వ తారీఖు నాడు పొద్దున్నే పోతారు కదా పొద్దున్న లేచి మొగోళ్ళు ఆడవాళ్ళు అందరూ పోయి బ్యూటీ పార్లర్ పోయి మంచిగా తయారైపోండి అవునా పోతారా అట్లా పోతారా పొద్దున్న లేచి మంచిగా అమ్మవారి మొక్కలు అక్క ఒకటి మనది ఏ గుర్తు మర్చిపోలే కదా పువ్వు ఏ అమ్మవారిది అది గుర్తుంటుంది పైసలది కదా బాగా గుర్తుంటుంది అది ఇవి వేరే ఏం గుర్తుంది ఇది మాత్రం బాగా గుర్తుంటుంది లక్ష్మీ అమ్మవారిదా లక్ష్మీ అమ్మవారికి మీరు పువ్వు ఇయ్యానా లేదా గట్టేపులక అయ్యో సకినాలు అయిపోలే ఇంకా ఇయ్యలేదా పువ్వు పోయినసారి మీకు ఏమైంది అక్కంటే నేను ఎన్నికలే పోటీ చేసేటప్పుడు మీకు ఈవీఎం బాక్సులు ఉండే పోయి దాని మీద పువ్వు మీద ఇట్లా బటన్ ప్రెస్ చేద్దరు అంతే కదా ఈసారి అది ఇయ్యరు ఇప్పుడు అక్కడ మీ ఇంట్లో పూజలు చేసుకుంటారు కదా గృహప్రవేశం చేస్తారు ఒక 100 మంది పిలిచి భోజనాలు పెడతారు ఒక 200 మంది పిలిచి భోజనాలు పెడతారు అందరికీ అమ్మవారి దర్శనం ఇప్పిస్తారు అవునా కాదా పూజ అప్పుడు మీ అయ్యగారు మీ ఇంటికి వస్తాడు రాగానే ఏం చేస్తాడు సత్యనారాయణ చేసినా గృహప్రవేశం చేసినా ఏం చేసినా కూడా గోడ మీద స్వస్తిక్ రాస్తారు డౌట్ అని లేదు కదా పక్క రాస్తారు కదా ఈ స్వస్తిక్ ఎందుకు వేస్తాడు శుభం జరుగుతాడు అవునా కదా శుభం జరగాలని వేస్తాడు ఈసారి మీకేమైందంటే మీ చేతికి పువ్వు గుర్తు ఒక పేపర్ ఇస్తాడు దాని పువ్వు గుర్తుంటుంది అన్ని గుర్తుంటాయి భస్మాసుర హస్తం మీకు ఇచ్చింది కదా ఇప్పుడు చెప్తా అది కూడా చెప్తా రిపేర్ కాని కారు కూడా ఉంటుంది అలా దాని గుర్తు పువ్వు ఉంటుంది పువ్వు ఉన్నాక మీ చేతికు స్వస్తిక్ ముద్ర ఇస్తారు ఏమిస్తారు ఈ ముద్రను తీసుకపోయి మీరు ఏడేయాలి పువ్వు వేస్తే పువ్వు ఎవరికి ముడుతుంది అమ్మవారికి ముడుతుంది ఏమవుతుంది అట్లా అని చెప్పి ఒకటిసారి గుద్దాలి 3 సార్లు గుద్దితే ఓడి వెళ్ళదు ఒక్కటే పువ్వు ముడుతుంది 2 సార్లు 3 సార్లు వేస్తే పువ్వు వాపస్ వస్తుంది వేస్తారు కదా ఇప్పుడు వేస్తారు గ్యారెంటీ నాకు తెలిసి ఇప్పుడు వేస్తారు ఇక వేస్తారా రాయరా కాబట్టి మీకు మోక్షం జరగాలని గుర్తు తెలుసు కదా మీకైతే అంతలో బెట్టు కడుతున్నాను నేను మీతో కూడా బెట్టు కడతాను రెడీయా ఈ మీద పొట్టు పైసలునే ఇవ్వడం లేవా ఇప్పుడు చేయి ఉన్న వాళ్ళందరూ నేను చెప్పినప్పుడు చేయి పైకెత్తాలి నేను చెప్పినప్పుడు గిట్లు చూపట్టాలి పువ్వును పైన అమ్మవారు చూస్తుంటారు పువ్వు అంటే ఈ పువ్వు మేము ఓటేస్తామని చూపెడతారా మీరు చూపెడతారనుకో చేతులు ఉన్నా లేనో చూపెట్టద్దు ఇట్లా చూపెడతారనుకో మీరు ఇప్పుడు ఇంటికి పోతారు కదా ఇలా పైసలు వస్తారు పొడి వస్తారు స్టార్ట్ అయింది సంచులు తెలంగాణలో హైయెస్ట్ పైసలు ఇక్కడేనట అంతేనా కదా ఒక ఓటు 10,000 ఇస్తాడున్నాడ ఇప్పుడు 10,000 ఇస్తారు రేపంచి నీ బాంచాన్ని కాలు మొక్తా అనాలి అవునా కదా ఇప్పుడు ఇట్లా పువ్వు మీరు అందరూ అనుకో అలా పైసలు అవసరం లేదు మనకి ఇక ఇట్లా పువ్వుని ఇట్లా చేతుల్లో చూపడితే కేసీఆర్ సార్ గారు ఎన్ని పైసలు ఉన్నాయి పొట్టుపొట్టు ఉన్నాయా లేవా రేవంత్ రెడ్డి సార్ గారు ఇంకా పొట్టుపొట్టు పైసలు ఉన్నాయి అవునా కదా ఇప్పుడు మీరు చెయ్యికి ఇట్లా అంటే మీరు ఇంట్లో పోయి బీరువాలు తీసి చూడగానే మీ త్రిజోరిలా కేసీఆర్ పైసలు రేవంత్ రెడ్డి సార్ పైసలు బంగారం అంతా మీ బీరువాలకు వస్తుంది రెడీయా ఒకవేళ అన్నారనుకో పోయి బీరువాలు తీసి చూడుర్రి మీరు వేసరికి మీ ఇంట్లో ఉన్న బంగారం పైసలు మొత్తం నా బీరువాకి వస్తాయి అంటారా ఇప్పుడు చేతి అనుర్రి ఏం గుర్తు అగో నువ్వు అంటలు పైసలు పోతాయి ఏం గుర్తు గమ్మతుడు ఇట్లా దింపుతుంది ఇక మళ్ళీ 9 పైసలు బీరువాలో ఫుల్ ఉండాలి లేకుంటే చెవి కూడా బీరువాలకు పైసలు పోతాయని చెప్పి అంటారు ఇప్పుడు పోయినాక బీరువా తీసి చూడుర్రి అంత నిజంగా జోగేస్తున్నా నిజంగా
మీరు వెనకర సీను మా లవణ్యకి వచ్చి ఏమే బండి సంజయ్ అంటే పువ్వన్నం ఈ పువ్వన్న తర్వాత పైసలు లాస్ట్కు పోతే ఏం లేవండి మాకు అంత పోయి ఫోన్ చేస్తారా ఇది చేస్తారా చేయరు కదా మనకెందుకు అక్క మంచితనం చాలు అవున కదా. కాబట్టి వీళ్ళిద్దరూ గుణవంతులకు వీళ్ళు, ధనవంతులు వాళ్ళు. ఈ గుణవంతులకు ఓట్లేస్తే ఏమవుతుంది? మీ దగ్గరికి వస్తారు. పైసలు తీసుకొని వాళ్ళకి ఓట్లేస్తే ఎల్లుండే లాస్ట్గా 12, 13 తారీఖు నుంచి మీరు వాళ్ళ గేట్ల దగ్గర కాపలా కాయాలి. అవునా కదా? గుణవంతులు కావన్నా ధనవంతులు కావన్నా గట్టి గిద్ద తక్కువ భారత్ మాతాకి గట్టాను రే. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఏడికి పోయినా గిదే జోషక్క. మొత్తం కరీంనగర్ అంతా ఒకటేంది. అందుకే మొన్న రేవంత్ రెడ్డి సార్ కరీంనగర్ రాలే, నిజామాబాద్ వేండు, మహబూబ్ నగర్ వేండు. కరీంనగర్లో అబ్బో ఆడోళ్ళు ఎనతట్లేరు. ఈసారి మాకు అభివృద్ధి కావాలి, బండి సంజయ్ చెప్తేనే వింటాం అని చెప్పి ఆడోళ్ళందరూ డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి సార్ కరీంనగర్ రాక చొప్పదంలో మీటింగ్ పెట్టి అటు నుంచి అటే వీకెండ్ రాలేదు ఇక. ఎందుకంటే ఏ రోజు అందరు ఒకటారు. ఎందుకే అలాగ వింటో నన్ను గెలిపించారు. మీరు నన్ను గెలిపించినాక మీకు బుక్ పంపినా, బుక్ వచ్చిందా మీకు? ఇది వచ్చిందా? గిట్ట ఊపిరి గిట్ట ఊపుతట్టు సగం చదివినట వచ్చిందా లేదా? అబ్బో బుక్స్ వర్కేసుకోండి. ఇప్పుడు ఇచ్చిరా? అంతమంది ఇచ్చిందా? అంతమంది ఇచ్చారు కదా. ఈ బుక్లో నేను ఏమేం చేసినా మొత్తం ఉన్నాయి. 1400 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి అలా కరీంనగర్ పట్టుకొచ్చిన. మీరు నన్ను ఎంపీ గెలిపించినాక ఫోటోలు ఉన్నాయి. రోడ్లు, పార్కులు, పైప్ లైన్లు, మార్కెట్లు అన్ని దీనిలో ఉన్నాయి. ఇది తప్పైతే బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మీద కేసు పెట్టాలి. ఇక మాకు గంగుల కమలాకర్ అని అంటాడు. వచ్చిందా? ఈ ఏడతడు రాకుండానే ఎత్తారు మీరు. ఇక మా గంగుల కమలాకర్ అంటాడట, బండి సంజయ్ నయా పైసా తెచ్చినా కూడా నేను 3 ముళ్ళ చదువుకొని పోతానట. ఇప్పుడు 3 ముళ్ళ చదువుకున్నాడు. 12వ తారీఖు పీకుడే. ఇక ఇలా అన్ని చూపడినా మరి నువ్వు చేస్తే చెప్పుకోవాలి కదా. నువ్వు చేసింది ఏంది అంటే, నేను లేనప్పుడు చూసి దొంగతనం వచ్చి కొబ్బరికాయలు కొట్టుడు పీకుడు. పైసలు నేను తెచ్చినా ఇలా పేరు మాత్రం వాళ్ళు చెప్పుకున్నారు. ఇలా అన్ని చూపెట్టినా ఇలా ఈ రోడ్డు అన్నిందుకక్క. ఇక మా సీన్ చెప్పింది ఇప్పటిక. మా సీన్తో తలకాయ ఏంటంటే, పొద్దున మిమ్మల్ని కలుస్తాడు, మధ్యాహ్నం వచ్చి నా ఆఫీస్లో కూర్చొని ఈ చెవులకెళ్ళి రక్తం కడతా ఉంటాయి. నేను చెప్పే ఇప్పుడు ఈ రోడ్ అంటాడు, నీళ్ళు అంటాడు, పైప్ లైన్ అంటాడు, జిమ్ అంటాడు, స్కూల్ అంటాడు. నా ఉన్న సగం పైసలు ఆయన పట్టుకపోయాడు. ఊకే పేదోళ్ళు అన్నాడు. నేను కూడా పేదోళ్ళనే పోయి నాకు అన్న ఇయ్యే అన్న ఇచ్చలేడు నాకు. ఇక ఈ సీను అక్క ఈ పక్కన చూడండి, అన్ని డివిజన్లు చూడండి, అన్ని డివిజన్ల అభివృద్ధి చూడండి. ఇలా సీను డివిజన్ అభివృద్ధి చూడండి అక్క. ఇది చూసి మా మునిదరన్న చేసాడు అన్న. పోయినసారి ఇండిపెండెంట్ పోటీ చేసినా తక్కువ ఓడిపోయానన్న. ఈసారి ప్రజలు నాకు ఆశీర్వాదం ఇస్తారు. ఇవాళ సీను డివిజన్ లెక్క నాకు కూడా అభివృద్ధి గెలుచుడు ముఖ్యం కాదన్న. గెలిచినాక అభివృద్ధి చేయాలి. ఏం అభివృద్ధి చేయకుంటే ఓట్లు వేసినాడు 5 సంవత్సరాలు నరకం చూపెడతారు. రోడ్డు ఏది మోరేదని నరకం చూపెడతారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కలేరు అక్కలేరు. ఇలా నీ పైసలే ఉన్నాయి కాబట్టి నేను కూడా నీ పార్టీలో చేరుతా, నీ పార్టీ నుంచే పోటీ చేస్తా. నన్ను గెలవడం ముఖ్యం కాదు, గెలిచినాక అభివృద్ధి ముఖ్యం అని చెప్పి ఇలా మునీంద్రన్ వచ్చి ఇలా పార్టీలో చేరితే ఇలా ఆయనకు టికెట్ ఇచ్చిన. వీరిద్దరు అభివృద్ధి కోసం వచ్చాక అంతెందుక ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ అంతకుముందు ఎట్లుండే ఇలా ఎట్లయింది రోడ్డు ఇలా అటు కాలనీలా 134 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇలా కార్పెంటర్ కాలనీ ట్యాంకులు కట్టిస్తారు. చూసారా ట్యాంకులు? అది మొత్తం పూర్తి చేస్తే ఈ ఏరియా మొత్తం వాటర్ సప్లై పుష్కలంగా వస్తుంది. పుట్టుపొట్టు నీళ్ళు వస్తాయి. 134 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాటర్ ట్యాంకులు కడుతున్నాం. అది 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ మున్సిపాలిటీలో ఉన్నాయి. ఎన్నికల కోడ్ వచ్చింది నాగింది. అది వస్తే మిగతా రోడ్లు వేయించే ప్రయత్నం చేయొచ్చు. ఈ రోడ్ల పైసలు ఇచ్చింది నేనే, లైట్లు పెట్టించింది నేనే. ఈ ఏరియాలో ఇంకా కొన్ని ఏరియాలో ఇక లైట్ పెట్టాలి, రోడ్లు వేయాలి. ఇలా అవి వేయించే బాధ్యత నాది. ఇలా మా మునీంద్రన పోటీ చేస్తున్న వల్లంపాడు కానీ విద్యారణ్యపురి కానీ అది గ్రామ పంచాయతీ ఎట్లుందో
కార్పొరేషన్లకు కలిసినాక గట్టినే ఉంది తప్ప ఏమైనా మారిందా? మరి ఎందుకు మారుతా చెప్పు? ఎలక్షన్ ఇప్పుడు రాగానే వాడొచ్చి వీడొచ్చి దొంగదండాలు పెట్టి కాలు మొక్కనే పాపం మొన్న పోయినసారి ఓటేలా ఈసారి వేద్దామంటే తర్వాత మిమ్మల్ని పాపం అంటాడు ఎవడుంటాడు? ఇక పైసలు తెచ్చేది నేనే, ఢిల్లీ నుంచి పైసలు తెచ్చేది నేనే. నేను పూర్తి లేకుండా వేరే కొట్టేస్తే పైసలు మీకు వస్తాయా? ఈసారి అందుకే కరీంనగర్ మొత్తం కూడా నేను మోడీ సార్ని కలిసి వచ్చిన మొన్న. సార్ నేను పార్లమెంట్కి రానికి సరి కరీంనగర్లో ఎన్నికలు నేస్తారంటే నేను నీకు పైసలు ఇచ్చిన, ఈసారి మేయర్ మాకు ఇవ్వమని చెప్పాను. ఇలా కరీంనగర్కి పైసలు నేను ఇస్తాను, మోడీ గారు మాట ఇచ్చారు కాబట్టి వెళ్తాం. ఒక మేయరు మీ అందరి ఆశీర్వాదంతో మేయర్ మనం అవుతున్నాం. మేయర్ ఎందుకు అవసరం అక్క అంటే మేయర్కు రోడ్లు శాంక్షన్ చేసే అధికారం ఉంటుంది, నీళ్లు పైప్ లైన్ శాంక్షన్ చేసే అధికారం ఉంటుంది. ఆ చైరు మనదైతే ఇలా వీరిద్దరికి నిధులు వస్తాయి. ఇలా మేయర్ మనం అయినాక ఇక్కడ ఈ పార్టీ వాళ్ళు గెలవరనుకో మంచిగా రాలే. మేయర్ మనం అవుతున్నాం, బీజేపీ పూర్తి మేయర్ అవుతుంది. ఇలా మేయర్ మనమైనాక మీరు వీళ్ళిద్దరికి ఓట్లు లేరనుకో ఇక్కడ వేరే పార్టీ అయినే ఇండిపెండెంట్ ఎవరో గెలిచిరనుకో అప్పుడు పైసలు వస్తాయా? మీకు వస్తాయా? అప్పుడు నేనేం చేస్తా? అరే నా పార్టీకి ఓటేలే, నా పార్టీకి ఓటేసినకైతే పైసలు ఎక్కువ ఇవ్వాలి కదా, రోడ్లు ఇవ్వాలి కదా. ఒకవేళ వేరే పార్టీకి ఇచ్చినా మీకు తీసుకెళ్ళి వాడు చూపిపోతాడు. కానీ ఇచ్చేది మేము. ఇలా 11 సంవత్సరాల బీఆర్ఎస్ వాళ్ళు ఏమి ఇవ్వలే, గుద్దిరి ఓట్లు. మీకు ఒక ఇల్లు ఇచ్చిరా ఏమి ఇవ్వలే. ఆయన మీదే కోబోద్దని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. వేసిరా కాంగ్రెస్కు వేసిరా ఇట్లాంటిది. ఎందుకంటే 2500 ఇస్తాననే గుద్ది ఓటు వచ్చినాయా? చూడు మీ అకౌంట్ టిక్ 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 పడతాయి చూసుకోండి. పడ్డాయా? 4000 ఇచ్చిరా? 4000 ఇచ్చిరా? తుల బంగారం ఇచ్చిరా? మన దిగేసి ఒక్కొక్క పుట్టుపట్టు పైసలు మీద వాళ్ళు బంగారం ఇయ్యారు, కొంగులు కప్పుకొని గుంజుకోపోతారు వాళ్ళు. తుల బంగారం మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిరా? మీకు ఇల్లు ఇచ్చిరా? పిల్లలకు స్కూటీలు ఇచ్చిరా? మరి మీకు రోడ్లు వేసిరా? మోర్లు కట్టిరా? నీళ్ళు ఇచ్చిరా? లైట్లు పెట్టిరా? శ్మశాన వర్గ కట్టిరా? కంప్యూటర్లు కట్టిరా? మహిళా భవనాలు కట్టి ఏం చేసిరు? మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు? ముఖ్యమంత్రి చెప్పే నన్ను కోసుకొని వండక తిన్నా నా దగ్గర ఒక్క పైసా లేదని చెప్పే. ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి సార్ మంచి ఇట్లా గాడి గుడ్డు చెప్పగానే అబ్బా ఊరి అని మాటలు చెప్పనే పోయి గుద్ది తిరిగి ఆయన పోయి ఢిల్లీలో నన్ను కోసుక తినా ఒక్క పైసా లేదని. మరి పైసలు ఎవరు ఇవ్వాలి? బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కలేరు అక్కలేరు, వాళ్ళు నా ఘర్కా నా ఘాట్కా. కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి అని పైసలు ఇవ్వంటున్నాడు. మీకు ఇప్పుడు పైసలు ఎవరు ఇవ్వాలి? మోడీ ఇవ్వాలి కదా. సరే మీరు వేరే పార్టీకి ఓటేసారనుకో, కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ ఏం చేస్తుంది తెలుసా? మీ ఇంటి పన్ను పెంచుతుంది, మీ నల్లా పన్ను పెంచుతుంది, మీ కరెంటు ఛార్జీలు పెంచుతారు. ఇంకా పైసలు జరపకుంటే ఈ రోడ్డు మీద నడితే కూడా ట్యాక్స్ వేస్తారు. పెంచమంటారా? మీకు ఇన్ని కోట్ల రూపాయలు పట్టుకొచ్చినా ఎక్కడైనా పన్నులు పెంచినావా? పన్నులు పెంచ కూడా గిన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. ఇవాళ వాళ్ళు పన్నులు పెంచి మీ నడ్డి విరుస్తారక. దయచేసి ఆలోచించండి. ఎండ కొడుతుంది. ఇలా మా వాళ్ళు ఇద్దరికి గెలిపించినాక మళ్ళొచ్చి మీ అందరితో ముచ్చట వింటారు కదా, ఓటు వేస్తారు కదా. కానీ నన్ను నమ్మండి. ఎందుకంటే నేను కరీంనగర్ రోడ్డు ఇక్కడ ఈ వల్లంపాడు కానీ విద్యారణ్యపురి కానీ ఇక్కడ ఈ ఏరియాల రోడ్లు ఇంకా ఆగినాయి. ఇంకా కాలనీలు ఇక్కడ డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు ఓటేయకుంటే రోడ్లు మధ్యలో అవుతాయి. మోడీ సార్ పైసలు ఇస్తాడా నాకు? ఏపా నువ్వు నువ్వు చెప్తే వాళ్ళు ఇన్లే నీకు మేరే రాలని నేను 2 పైసలు ఇవ్వాలి అంటాడా? నేను పోయి మీరు ఓటేసి ఇద్దరిని గెలిపిస్తే సార్ మేము కరీంనగర్ మేయర్ సార్ నాకు పైసలు ఇస్తానని బల్లా గుద్ది వసూలు చేసి పైసలు నేను మాయమాటలు మకూరక్క. ఈవిడు మాకేమో అబద్ధాలు చెప్పరు, అదే మోసపూరితమైన మాటలు చెప్పరు. అదే ఇప్పుడు ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ వాళ్ళు 2500 ఇస్తున్నారు కదా, నేను 5000 ఇస్తా అంటే ఓటు ఎత్తారు. ఏరా ఇప్పుడు మీరు ఓటు ఏరా? తులం బంగారం ఏంది, కిలో బంగారం ఇస్తా అంటే ఓటు ఏరా? ఇప్పుడు ఎత్తారు, ఇప్పుడు ఏరి అయిపోయా. 2 సంవత్సరాలు అన్ని వీకినాయి. ఆ కేసీఆర్ మీద కోపంతోని కాదక, కేసీఆర్ మీద కోపం మాకు కనుక కాంగ్రెస్ పార్టీ అవుతారు. అది బస్ గిట్ట పట్టుకుంటూ వస్తాం. అది మీ చెయ్యి మీ మిన్నే
కూడా అయిపోయాయి, మీ బతుకులు బర్బాదే అయిపోయాయి. అయినా కదా సరే ఇప్పటికైనా మన బతుకులు బాగుపరుచుకుందాం. వాళ్ళిద్దరూ అక్రమార్కులు మొత్తం పైసలు నమ్ముకొని వాళ్ళు, మీ ఓట్లను నమ్ముకొని మేమున్నాం. ఇవాళ రేపు లాస్ట్ వచ్చి పైసలు సంచులు పొట్టు దిగినాయి. ఆ పైసలు పక్కా 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 తీసుకోవాలి. వస్తాయి. ఇప్పుడు నేను పోయినాక వస్తారు, పైసలు తీసుకుంటారు కదా, తీసుకోని మాత్రం వాళ్ళంటే తీసుకోరా. కానీ ఓటు చూపెట్టి రాదు. అయ్యో పక్కా ఇక సీను ఇక్కడ ప్రత్యేకంగా నేనో బుక్ కొట్టించిన, ఈ సీనో బుక్ కూడా తెచ్చుకున్నాడు. వచ్చిందా ఈ బుక్? ఇది తప్పక, ఇది తప్ప అంటే ఇది ఏమేమైంది? నేనేమో 11 పొజిషన్లో కొట్టించిన. అంటే నాకంటే ఎక్కువ అభివృద్ధి గ్రామానికి ఎవరు చేశారు? ఈ వాడకి ఎవరు అభివృద్ధి చేసిండు? ఈయన మెంటల్ చేశాక చాలా మంచోడక. ఇలా సైకిల్ ఇచ్చిన, వీడిని ఒక విషయం చెప్పి ముగిస్తా. ఆయన ఇవాళ నేను ఒక మీటింగ్ పెడితే ఆ సార్లు ఏం చెప్పినట్టు, సార్ పేదోడు కలెక్టర్ కావద్దా, పేదోడు ఎస్పీ కావద్దా, పేదోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావద్దా, డాక్టర్ కావద్దా అంటే ఏమైంది సార్ అన్న. సార్ గవర్నమెంట్ స్కూల్లో చదివే 10th క్లాస్ అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్ పోవడం ఇబ్బంది సార్. పొద్దున క్లాసులు ఉంటాయి, సాయంత్రం స్పెషల్ క్లాసులు ఉంటాయి, వాళ్ళు పోలేకపోతున్నారు సార్. వాళ్ళకు ఊర్లలో స్కూల్ లేవు, స్కూళ్ళలో బస్సులు ఉన్నాయి, ఊర్లలో ఆటోలో వేసి స్తోమత లేదు. కాబట్టి ఆ పిల్లల్ని ఆదుకోవాలనే లేదా? 20,000 సైకిల్ ఇచ్చినాక పిల్లలకు ఈ స్కూల్లో కూడా ఇచ్చిన. ఈ స్కూల్లో 30 సైకిల్ ఇచ్చిన లేదా? ఇలా 30 సైకిల్ కాదు, మళ్ళొచ్చి ఏం చెప్పినట్టు సార్, స్కూల్ ఫీజు మన పరీక్ష ఫీజు కట్టడానికి కూడా పైసలు సార్ అంటే, నా జీతం నుంచి కడిగేసుకొని 15,000 మందికి పరీక్ష ఫీజు నేను కట్టినాక. స్కూళ్ళకి ల్యాబ్ ఇచ్చినాం, కంప్యూటర్లు ఇచ్చినాం, ల్యాప్టాప్. పిఎం శ్రీ స్కూల్ మీద సంవత్సరానికి ఒక్కొక్క స్కూల్కు కొన్ని స్కూళ్ళు సెలెక్ట్ చేసి 20 లక్షల రూపాయలు ఇస్తున్నాను నేను. ఇవన్నీ మోడీ సాబ్ ఇస్తే మీకు ఇస్తున్నా. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు రూపాయరు, బీఆర్ఎస్ వాళ్ళు గుంజుకునుడే, వాళ్ళు ఇచ్చుడు ఏ ముఖం లేదు. ఇలా బీజేపీకి పూర్తికి ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మీ బతుకులు బాగుపడతాయి. లేకుంటే పైసలు తీసుకొని పాపం ఆయన 10,000 ఇచ్చింది కదా అని ఓటేస్తాడుకో, మీ బతుకులు ఆగమవుతాయి. నేను మళ్ళీ చెప్తున్నా, పైసలు పక్కా తీసుకొని వేస్తాను అంతే అన్నారా? వేస్తా అను వెనక గుద్దే ఎక్కడ గుర్తారు కదా. ఇప్పుడు పక్కా ఇస్తారు కదా. దయచేసి మీ అమూల్యమైనటువంటి ఇక్కడ మా కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, గాన్ల సీను, కరుణాకరు, సుధాకర్, ఇట్లా చాలా మంది, మా నవీన్, వీళ్ళందరూ కూడా ఇక్కడ మన కార్యకర్తలు. ఈ సీను కూడా నేను కరీంనగర్ కొట్లాడితే నా దెబ్బతిన్నాడు. పోలీసు వాళ్ళు కొట్టిరు, కేసు అయింది. కేసు అయి నాతోని 3-4 కొట్లాడున్నారు, నాతోని 3 కేసులు ఉన్నారు. నా మీద 109 కేసులు ఉన్నాయి. నేను కేసులో సంచారం కొట్టి మా అమిత్ షా చెప్పిండు. నా అమిత్ షా గారికి, సార్ నాకు 109 కేసులు ఉన్నాయి సార్. మరి కేసులకి కబ్జా కేసులు కాదు, మీకోసం కొట్లాడిన కేసులు. కమలా కన్నా 8 మంది వాళ్ళ కార్పొరేట్ అందరూ జైలుకి పోయారు, అన్ని కబ్జాలు చేసి. ఇలా 109 కేసులు 9 సార్లు జైలుకి పోయినా మీకోసం. దానిలో చాలా సందర్భాల్లో సీను ఇలా నాతో పాటు దెబ్బలు తిన్నాడు, మీకోసం కొట్లాడిండు. ఇటువంటి వ్యక్తులు కావాలి తప్ప పైసలు ఇచ్చి పైసలు ఉన్నాయి కదా అని ఓట్లు వేయించుకుంటే ఇలా మన బతి బాబడి. ఇలా మునీందరన కూడా మొదటి నుంచి కూడా ఒక సేవా దృక్పథం. ఆయన టికెట్ ఇవ్వకముందే నాకు భయమైంది ఆయనకి ఇవ్వడానికి. టికెట్ ఇవ్వకముందే, అన్న నేను గెలిచాక ఈ రోడ్ వేయించాలి, వల్లంపాడు మొత్తం నువ్వు దత్తత తీసుకోవాలి, వల్లంపాడు మొత్తం రోడ్లు వేయాలి, నీళ్ళు వస్తలేవు అని చెప్పి టికెట్ ఇవ్వకముందే కండిషన్ పెట్టాడు. అట్లా వేస్తేనే పోటీ మాట ఇచ్చిన. కాబట్టి వల్లంపాడు సంగతి ఏదో నేను చూస్తా, నేను విద్యార్థుల సంగతి అయితే చూస్తా, ఈ సీన్ డివిజన్ ఏదో నేను చూస్తా. నన్ను నమ్మండి. కాబట్టి అన్ని సౌకర్యాలు కల్పిస్తా. ఇలా శ్మశాన వాటికలు కూడా లేవు, ఈడ కాలేద్దామంటే లేవు, కనీస సౌకర్యాలు. కాబట్టి నన్ను నమ్మండి. నేను మోసం చేసే వ్యక్తిని కాదు, మాయమాటలు చెప్పే వ్యక్తిని కాదు. శ్మశాన వాటికలు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, గుళ్ళు కానీ, బళ్ళు కానీ, రోడ్లు కానీ, మోర్లు కానీ,